2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సిరి. బేసిక్‌గా మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది. అవునండి. ఆ స్కిల్‌ని తెలుసుకోవడం ఎలా? ఆ స్కిల్‌ని యూజ్ చేసుకొని తను ఒక లైఫ్‌లో మంచిగా సక్సెస్ అవ్వాలి అంటే ఏ రకంగా అవ్వచ్చు? సిరి, మన వీడియోస్‌లో ప్రీవియస్‌గా ఒక టెక్నిక్ గురించి చెప్పుకున్నాం. ఫోకస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి కొన్ని టూల్స్ కూడా మనం చూపించాం. డెఫినెట్. టైమర్ టూల్ చూపించాం ఒకటి. పొమోడోరో అనే ఒక టమాటో టెక్నిక్ 25 మినిట్స్‌ది ఒకటి చూపించాం. చాలామంది నాకు ఏం చేశారంటే, సార్ ఇప్పుడు అవి కొనాలంటే అమెజాన్‌లో నుంచి వీటిలో ఆర్డర్ చేసుకోవాలి కదా! ఇంకా ఏమన్నా మనకి రెడీ టు యాక్సెస్ ఉన్నాయని అడిగారు. అలాంటి వాళ్ళకి పొమోడోరో అనే ఒక మొబైల్ యాప్ కూడా ఉందండి. ఓకే. ఆ మొబైల్ యాప్ 25 మినిట్స్ అని ఒకటుంటది. మంచి అంటే అది టైమర్ కంప్లీట్ కాంగలోనే మీరు ఒక 5 మినిట్స్ షార్ట్ బ్రేక్ తీసుకున్నా అదే మనకి సజెస్ట్ చేసిద్దనమాట. సో, ఎవరైనా ఆ డివైస్ లాంటివి కొనుక్కోలేని వాళ్ళు మన మొబైల్‌తో గూడా ఆ ఫోకస్‌ని ఇంప్రూవ్ చేయడానికి పొమోడోరో అని ప్లే స్టోర్‌లో సెర్చ్ చేసినా మనకి ఈ యాప్ అవైలబిలిటీలో ఉంది. అది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొంచెం ఫోకస్‌ని అంటే ఒక 10 మినిట్స్ కాన్సంట్రేట్ చేసే వరకు ఒక 20 మినిట్స్ అలా చేయడం వల్ల మన ఎఫర్ట్ అనేది పెరుగుతుంది. మన యాక్టివ్‌నెస్ అనేది పెరుగుతుంది. సో, దాని గురించి మంచిగా పాపులర్ అయింది ఆ కంటెంట్ అనేది. సో, మనం ఇంకా ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే సిరి, చాలా మందికి స్కిల్ ఉంటది. అవును. కానీ సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే స్కిల్ ఉన్నంత మాత్రాన సక్సెస్ కారండి. దాన్ని రైట్ వేలో మనం యూజ్ చేసుకోవాలి. సో, ఏంటి రైట్ వే అంటే అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు యూనికే. యెస్. మనం ఇప్పుడు ఏదో ఒక క్వాలిటీ అనేది ఉంటుంది. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఎంత వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఒక క్వెషన్ అడిగితే అది ఒక వేలోనే రిప్లై ఇచ్చేది. మీరు 10 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అడిగినా అదే. సేమ్ రిప్లై ఇస్తది మాక్సిమం. అదే నేను సిరిని ఒక క్వెషన్ అడిగితే తను వే ఆఫ్ తన యొక్క పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి తన వే అనేది ఒకటుంటది. ఇంకో నాగరాజు గారిని అడిగితే తన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి తన వే ఆఫ్ రెస్పాన్స్ ఉంటది. అది ఇంకా అందుకనే సీనియర్స్ అడ్వైస్ తీసుకొని మీరేమన్నా చేసేటప్పుడు ఉంటారు. అయితే సీనియర్స్ అడ్వైస్ తీసుకోవాలన్నా సరే, ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్‌లో సీనియర్స్‌ని తీసుకోవాలి. మనం జ్యువెలరీ బిజినెస్ చేస్తూ బట్టల కొట్టులో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకోకూడదనమాట. సో, ఇక్కడ కూడా లిటిల్ బిట్ సెన్స్ అనేది మనం అప్లై చేసుకోగలిగితే ఒక చిన్న సక్సెస్ అనేది మనం సాధించుకోవచ్చు. డెఫినెట్. అండ్ మనం చూస్తున్న ఈ రోజుల్లో సిరి, మన మొబైల్ వచ్చిన రోజుల్లో ఎప్పుడు ఇయర్ ఫోన్స్ గురించి ఎవరు ఆలోచించాల. అవును. మాక్సిమం కమ్యూనికేషన్ గురించే దాన్ని వాడుకున్నాం, మనం ఆలోచించాం. తర్వాత మొబైల్‌కి ఏం చేశారు, ఎంటర్‌టైన్‌మెంట్‌ని యాడ్ చేశారు. అవును. ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ చేసినప్పుడు ఆ సాంగ్స్ వినటానికి ఫస్ట్ స్పీకరే ఇయ్యాను. తర్వాత ఇంకా పర్సనలైజ్ చేసి ఇయర్ ఫోన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో, ఇయర్ ఫోన్స్ వచ్చినాయి. అక్కడితో మనిషి ఆగాడా? లేదే. ఇది ఒక స్కిల్లేగా, ఇయర్ ఫోన్స్ తయారు చేయడం అనేది ఒక స్కిల్. ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్‌నే తయారు చేస్తానంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం దేనికి షిఫ్ట్ అయిపోయింది? ఐపాడ్స్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఐపాడ్స్ అంటే ట్రెండ్‌ని బట్టి మనం గూడా షిఫ్ట్ అవుతేనే మనకి ఇక్కడ ప్లేస్ అనేది ఉంటదండి. ఎందుకంటే ఒకప్పుడు కాంపిటీషన్ తక్కువ. కానీ ఇప్పుడు కాంపిటీషన్‌కి మనం గూడా సొసైటీ దేనికి ఎక్కువగా ఇష్టపడుతుందో ప్రాముఖ్యత. అనే దాన్ని చూసుకోవాలి గానీ, నేను ఇయర్ ఫోన్సే తయారు చేస్తాను కూర్చుంటే ఈ బిజినెస్‌ని వీడు క్యాచ్ చేయనట్లే. అవును. ఎప్పుడైతే ఈ బిజినెస్‌ని కూడా క్యాచ్ చేస్తారో అప్పుడే ఈ యొక్క బిజినెస్ అనేది గాని, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నిలబడుతుంది సిరి. లాంగ్ రన్‌లో. లాంగ్ రన్‌లో నిలబడుతుంది. అండ్ ఇంకొక చిన్న మెటాఫర్ తెచ్చాను సిరి మనకి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి. ఓహ్! డెఫినెట్‌గా అండి. నేను ఎన్ని చెప్పినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే డైరెక్ట్ సబ్‌కాన్షియస్ మెమరీలో రిజిస్టర్ అవుతుంది. నిజమండి. యెస్. సో, ఇప్పుడు ఇది టాయ్ అండి. ఈ టాయ్‌ని నేను డైరెక్ట్‌గా సేల్ చేస్తే మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఇదే టాయ్‌కి టాకింగ్ టామ్ అని బాగా ఫేమస్ అయిందండి. ఫస్ట్ మొబైల్ యాప్‌లో వచ్చింది. యాప్‌లో వచ్చింది. అవునవును. సరదాగా ఆడుకుంటూ ఉన్నాం. దీన్ని బిజినెస్ లాగా చూసేవాళ్ళు కొంతమంది. ఓకే. దీన్ని టాకింగ్ టామ్ లాగా బిహేవ్ చేసేటట్లు దీన్ని తయారు చేశారు. టాకింగ్ టామ్ ఏం చేసిద్ది? మనం ఏం చెబితే అది రిపీట్ చేస్తది. చాలా ఫన్నీగా రిపీట్ చేస్తది. అట్రాక్ట్ అయ్యారు. కొన్ని లక్షల డౌన్‌లోడ్స్ అయినాయండి. ఎవరైతే ఆ యాప్ క్రియేట్ చేశారో కొన్ని కోట్లు సంపాదించారు. అయితే ఆ టాకింగ్ టామ్ నుంచి ఈ బిజినెస్ ఐడియాని ఎంతమంది క్యాచ్ చేయగలిగారు? ఒక ఫింగర్స్‌లో కౌంట్ చేయొచ్చు. కానీ వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారండి మార్కెట్‌లో. మీరు ఏ అంటే ఇప్పుడు ఫ్యాన్సీ ఇది కూడా షాప్‌కెళ్ళినా మాట్లాడుతదండి? మీరిప్పుడు మనం నేనేదైతే చెబుతున్నానో అది ఫన్నీగా రిపీట్ చేస్తుంది కదా అండి. చిన్న సో, చూడండి సిరి,
ఎంత టెక్నాలజీని ఇక్కడ ఆల్రెడీ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎప్పుడో ఉంది మార్కెట్లో. ఎస్ ఎప్పుడైతే టాయ్స్కి వాయిస్ Just రికగ్నిషన్ exactly, ఇంట్రొడ్యూస్ చేయగలిగారో ఈ టాయ్ని కొనే వాళ్ళ సంఖ్య ఇప్పుడు 5-10 మెంబర్స్లో కాదండి, ఆ సంఖ్య ఆ నెంబర్ అనేది మల్టిపుల్స్లో పెరిగిపోయింది. ఇప్పుడు ఏ ఫ్యాన్సీ షాప్లో చూసినా ఈ టాయ్ అనేది కనబడుతుంది. పిల్లలు ఆడుకోవడానికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని కొనడానికి ఇష్టపడతారు. అంటే ఇదే బొమ్మ నేను జస్ట్ ఇలానే ఉంచితే దీన్ని సేల్స్ అనేది ఏమైతే తక్కువ ఉంటుంది. అదే దీనికి కొంచెం యాడాన్స్ చేస్తే స్కిల్స్ ఏంటి ఇక్కడ? వాయిస్ రికగ్నిషన్. ఆల్రెడీ మార్కెట్లో వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది, దీనికి యాడ్ చేశారు. అలానే మీరు చూస్తే సిరి సో డిఫరెంట్ ఓకే సో ఓకే, ఎప్పుడైతే ఇన్ని స్కిల్స్ అంటే ఇప్పుడు బొమ్మ అనేది కూడా ఒక స్కిల్లే తయారు చేయడం, అవును. కానీ ఆ ఆ ఒక్క skill కి- స్కిల్ ఉంటే నీకు సేల్స్ అవ్వదుగా. ఆ స్కిల్కి ఏం యాడ్ చేశారు? వాయిస్ రికగ్నిషన్ యాడ్ చేశారు. సో అక్కడితో ఆగారా? ఆగలేదు. ఇంకా ఏం యాడ్ చేశారు? ఇంకా చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్గా దీనికి మూమెంట్స్ కానీ చిన్న హ్యాపీ బర్త్డే సాంగ్స్ కానీ అలా చేశారు. సో ఎప్పుడైనా మనం కూడా అండి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనకు కూడా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని ఈ సొసైటీలోకి ఏం కావాలి, ఇప్పుడు సొసైటీ ఏం చూస్తుంది. పోయినసారండి ఇప్పుడు వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ లైక్ 10 years బ్యాక్. అదే నేను నేర్చుకుంటాను, HTML నేను నేర్చుకుంటానంటే ఇప్పుడు కుదరదు. సర్వే అవ్వడం కష్టం. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి? Web3 వచ్చేసింది, డీసెంట్రలైజ్డ్ యాప్స్ వచ్చినాయి, AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు ఫోకస్ మొత్తం మనం ఏం చేయాలి? వీటి మీద చేయాలి. అప్పుడు ఇక్కడ నుంచి తను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను కూడా స్కిల్స్ ఉన్నంత మాత్రం సక్సెస్ కాదు. మీరు ఈ సొసైటీకి ఉపయోగపడే స్కిల్ నేర్చుకుంటేనే మీరు మార్కెట్లో సర్వే అవుతారు, మీరు ప్రపంచాన్ని ఒక శాసించే స్థాయిలో ఉంటారు. చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ లాగా మనం ఎదగలుగుతామండి. ముందు మన ఫ్యామిలీ గనక సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా సొసైటీ సక్సెస్ అవుతుంది. మన యూజర్స్ అందరు నాది ఒకటే ఒక కోరిక సిరి, స్కిల్స్ రైట్ వేలో ఏదైతే సొసైటీకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందో అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళైనా మన ఏదో ఒక కుటుంబం నుంచి ఒక్కరినైనా కొంచెం మైండ్తో కనుక ఆలోచించి దీన్ని చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ఒక భారతదేశాన్ని నెక్స్ట్ లెవెల్లో ఇంకా రాబోయే 10 yearsలో అండి వీ కెన్ టేక్ అవర్ ఇండియా టు నెక్స్ట్ లెవెల్ అండి. ట్రూ అండి. ఎస్, మంచి ఎగ్జాంపుల్స్ తోటి మాకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.